అరే కొందరికి కాకి బట్టలు పెయి మీద ఉండేసరికి ఏమనిపిస్తుందో ఏమోనోళ్ళ మేమే ఈ రాజ్యానికి రాజులం, పబ్లిక్ అంతా మా బానిసగాళ్ళు, మేం కొడితే పడాలే, మేం తిడితే ఊకోవాలి, మాకు ఎదురు తిరిగితే వాళ్ళ అంతే చూడాలి, కేసులు బనాయించి లోపటెయ్యాలి, మాది పోలీస్ రాజ్యం అన్నట్టే చేస్తుంటారు కొంతమంది కాకీలు. రక్షక భట నిలయం అని బోర్డు తీసేసి రాక్షస భట నిలయం అని బోర్డు పెడితే కరెక్ట్ ఉంటుంది అంటున్నారు వరంగల్ మిల్సి కాలనీ పోలీస్ స్టేషన్లో ఎస్ఐ ఎవ్వరని చూస్తున్నారు. బిర్యానీ ఇయ్యలేదన్న కోపంతో కక్షగట్టిన కానిస్టేబుల్ ఎస్ఐకి చెప్పి బతుకు తెరువుకు హోటల్ నడిపించుకుంటున్న ఈ మరియమ్మ అనేటామె మీద ఇష్టం వచ్చినట్టు షెయి చేసుకున్నాడు ఎస్ఐ. అగో అమ్మనే చెప్తున్నది నూరి. బిర్యానీ ఏమంటే మేము బిర్యానీ ఇయ్యలేదు, ఇయ్యకోకుండా ఉన్నప్పుడు ఏం చేసిందంటే అటు పోయే జీబుని వీళ్ళ పని ఎందుకు చూడాలని ఇటు నుంచి ఆగి ఆ ఎస్ఐకి చెప్పినట్టున్నాడు. ఎస్ఐ వచ్చిండు, దాదాపు వచ్చిండు, గ్యాస్లు బయటనే ఉన్నాయి, మా గ్యాస్లు ఎప్పుడు బయటనే ఉంటాయి దాంట్లో. నేను అడ్డం తిరిగేసరికి ఎప్పుడైతే గ్యాస్ కోసం అడ్డం తిరిగిందో అక్కడ చేయి తీసుకొని ఆశుండి ఇట్లా పెట్టి ఇన్నరా ఎస్ఐ శ్రీకాంత్కి ఇసొంటి తల్లి లేదా తల్లి అసొంటవ మీద గట్ల చేయి చేసుకోవచ్చున. ఆమె వయసు కన్నా మర్యాద చేయాలన్న సోయి లేనప్పుడు ఆ నౌకరు చేసి ఏం ఫాయిదా? పేదింట్లకెళ్ళి వచ్చి కష్టపడి చదివి పోలీస్ నౌకరు చేస్తున్నది గిసొంటి బలం లేని జనం మీద బలుపు చూయించతందుకేనా సారు? ఎవరన్నా రాజకీయ నాయకుని ఇంటికి పోయి గిదే తీరా చేయి లేపుతావా అని మండిపడుతున్నారు ఈయన కథ చూసిన వరంగల్ జనం. ఆశుండి ఇట్లా పెట్టి వేసేసరికి అసలు దిమ్మ తిరిగిపోయినట్టే గీయమన్న చెవులు అంత బలంతం కొట్టేసరికి మా బాబు వచ్చి ఏది మమ్మల్ని కొడుతున్నా సార్, ఎందుకు కొడుతున్నాం అని అనగానే ఆయన నెట్టేసి ఆయన ఒక పిక్. అయితే తెల్లారి ఎస్ఐ మమ్మల్ని అట్టెట్టిగా కొట్టిండని పోలీస్ స్టేషన్కి పోయి ఫిర్యాదు ఇస్తే అసలే తీసుకోలేదట పోలీసు వాళ్ళు. రాత్రి పోతే అప్పుడు సార్తో కూడా చెప్పినాడు, కానిస్టేబుల్ సార్ చెప్తే అమ్మ మా కాడ పెడితేంది కాగితం మీ కాడ ఉంచేది పొద్దు రాండి అని తీసుకోలే. అప్పటికన్నా మరి మీరు వచ్చి చంపినా ఏం లేదా, అదే ఏరే వాళ్ళు వచ్చి కొట్లాడితే అప్పుడు పిటిషన్ తీసుకుంటాం కానీ మీ పోలీసు వాళ్ళు చెప్పి పిటిషన్ తీసుకోవాలని కూడా అడిగినాను. ఎట్లా తీసుకుంటారు మరి? కొట్టింది పోలీస్ అయినా అట్లా కూసుకోరని జిద్దు కూర్చుంటే అప్పుడు ఎస్ఐ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు రాసుకున్నారట. ఇక పోలీసు వాళ్ళ మీద కేసు అయితే పోలీసు వాళ్ళు ఊకుంటారా? ఉల్టా మా విధులకే ఆటంకం కలిగించిరన్న బ్రహ్మాస్త్రం ఒకటి అలకగానే ఉంటుంది కదా, ఆ అస్త్రం వాడి దెబ్బలు తిన్న బాధితుల మీదనే ఉల్టా కేసు పెట్టిండు ఎస్ఐ. పిల్లల కోడి దగ్గర పోతేనే మీద ఎగబడుతుంది కోడి, అటువంటిది కళ్ళ ముంగట చెట్టంతా కొడుకుని పట్టుకొని బూతులు తిట్టుకుంటా కొడితే ఏ తల్లి అడ్డం పోకుండా ఉంటా చెప్పురి. మరి ఈ తల్లి కూడా అదే పని చేసింది. ఒకవేళ వాళ్ళు రూల్ తప్పి హోటల్ నడిపిస్తే మూసేయమని మర్యాదగా చెప్పాలి, అంతేగాని సిలిండర్లు పట్టుకపోయి హక్కు కూడా వీళ్ళకి ఎవరిచ్చిరు? కానిస్టేబులే కోపం పెట్టుకొని ఎస్ఐ తోటి ఇదంతా చేయించిండని అంటున్నది మరియమ్మ. బీద మధ్య తరగతి ఇంట్లోకెళ్ళి వచ్చి కష్టపడి చదివి ఎస్ఐ నౌకరు చేస్తున్నది గిసొంటోళ్ళ మీద కావురం చూపించతందుకేనా అని గరమవుతున్నారు ఎస్ఐ పోకడ చూస్తున్న వరంగల్ జనం. మరి ఈయన గారికి పోలీస్ పెద్దసార్లు ఏం రాశ మర్యాదలు చేస్తారో చూడాలని అంటున్నారు ఇక.